అనిల్ గారు, ఇప్పుడు 2026 ఇంకొక 6 నెలల్లో ఉన్నాము. సో ఇప్పుడు గోల్డా, ఈక్విటీస్ అంటారా, వెండి అంటారా, మ్యూచువల్ ఫండ్స్ అంటారా, ఏది బెస్ట్ చాయిస్? సో యాక్చువల్లీ ఏంటంటే మూడు కూడా ఎస్పెషల్ మూడులో కన్నా కూడా గోల్డ్ అండ్ ఈక్విటీ మాత్రం కంపల్సరీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన అసెట్సే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే గోల్డ్ ఆల్రెడీ ర్యాలీ చూసాము. గోల్డ్ ఏంటంటే మనం 10% వరకు మన పోర్ట్ఫోలియోలో ఉండాలంటాము. బట్ రెండిట్లో ఏది మంచిదని చెప్పడం కన్నా కూడా రెండు ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈక్విటీ, ఎస్పెషల్లీ ఇండియన్ ఈక్విటీ ఏంటంటే లాస్ట్ 1.5 year నియర్లీ 22 months నుంచి ఒకే స్మాల్ రేంజ్లో ప్లే అవుతా ఉంది. లో పీఈ దగ్గర ఉంది. అటు కంపెనీస్ ఏమో మంచి రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. లాస్ట్ 2 quarters కూడా చూసుకుంటే అన్ని సెక్టర్స్ లైక్ లార్జ్, స్మాల్ అండ్ మల్టిపుల్ సెక్టర్స్ కూడా మంచి పీఈ, మంచి అర్నింగ్స్ ఇచ్చాయి. సో పీఈ అనేది పడిపోయింది. సో ప్రైజెస్ మాత్రం మోరల్లెస్ అలాగే ఉన్నాయి, బట్ అర్నింగ్స్ పెరిగాయి కాబట్టి సో ఇట్స్ అ వెరీ ఫేవరబుల్ టైం. సో మీకు మంచి రిటర్న్స్ రావాలంటే మాత్రం ఎట్ దిస్ పొజిషన్ ఇవాళ పరిస్థితుల్లో మాత్రం ఈక్విటీ బెటర్. ఎందుకంటే ఈక్విటీ వల్ల ఇప్పుడు ఈ ర్యాలీ అనేది ఇప్పుడు ఒకసారి కొంచెం యుద్ధం ఆగిపోతే మాత్రం పక్కా నెక్స్ట్ ఒక 6 to 8 months మంచి టైం రాబోతోంది ఇండియన్ ఈక్విటీస్కి. సో బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గోల్డ్ షుడ్ బి దేర్ ఇన్ ద ఈక్విటీ. సో మన పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం రెండిట్లో అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ ఈక్విటీ వైపు పెట్టుకోవడం మంచిది. వెండి యూజువల్లీ ఐ వుడ్ ఆల్వేస్ సే, నా పొజిషన్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, వెండి ఈజ్ నాట్ అ ఇన్వెస్టబుల్ మెటల్. అది వెరీ వొలటైలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ అ స్పెక్యులేషన్ కోసం లాస్ట్ టైం జరిగింది తప్ప ప్రతిసారి అలాగే వెండి ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయంటే హైలీ అన్లైక్లీ. అంత వొలటైల్ యాసెట్ అనేది యూజువల్లీ పోర్ట్ఫోలియోలో ఉండకపోవడం మంచిది. సో దాన్ని ఇండస్ట్రియల్ మెటల్గా చూసి వదిలేస్తే మంచిది అనేది మాత్రం నా ఒపీనియన్ అండి. రైట్ అండి. నాగేష్ గారు, ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ పడిపోవడం ఇది తాత్కాలిక కరెక్షన్ అంటారా, లేకపోతే బుల్ రన్ ముగిసింది అనుకోవచ్చా? ఇప్పుడు బుల్ రన్ వెరీ వెరీ హ్యూజ్ బుల్ రన్ వచ్చిందండి. సో దాని కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అయినాక ఇంకొక 6 months to 2 years వరకు ప్రైస్ మనకి అడ్జస్ట్ అవుతుంది అంటే ఇదే ప్రైస్ లో మేనేజ్ అవుతుంది. 14,000 to 15,000 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది గోల్డ్ ప్రైస్. ఇప్పుడు నిలకడ 14,000 to 15,000 కన్సాలిడేట్ అవుతుంది. రైట్ అండి.